ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమలోని దిండి అనగానే ముందుగా గుర్తొచ్చేది హరిత రిసార్ట్స్. కానీ ఇప్పుడు ఇక్కడ 2 రిసార్ట్స్, ఒక రెస్ట్ హౌస్ ఉన్నాయి అనేది చాలామందికి తెలియదు. అంటే డబ్బును బట్టి 2700 నుంచి 5000 వరకు హరిత రిసార్ట్స్లో రూమ్స్ ఉంటే 6700 నుంచి 20000 వరకు సరోవర్లో ఉంటాయి. తక్కువలో కావాలి అంటే కొత్తగా ఈ మధ్యన నిర్మించిన గణేష్ రెస్ట్ హౌస్లో ఉంటాయి. అవి 1000 నుంచి 2000 వరకు ఉండొచ్చు. ఈ వీడియో చూస్తూ ఒక్కొక్క చోట ఉన్న ఫెసిలిటీస్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ సంక్రాంతికి అయితే గణేష్ రెస్ట్ హౌస్లో ఇంకా రూమ్స్ మిగిలి ఉన్నాయి. ఇక మనం ఇప్పుడు వచ్చేసరికి హరిత కోకోనట్ రిసార్ట్స్, అంటే దీన్ని దిండి రిసార్ట్స్ అంటాం. ఇది గవర్నమెంట్ ఏపీ టూరిజంకి సంబంధించిన రిసార్ట్స్. ఇది ఇప్పుడు వచ్చేసరికి 2024లో ఇక్కడ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ బోట్ జర్నీ ఉంది. సరదాగా విజిట్ చేయడానికి కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఈ డీటెయిల్స్ అన్నీ లోన్కి వెళ్ళి చూస్తే అయితే తెలుసుకుందాం. రిసార్ట్ ఎంట్రన్స్ చూడొచ్చు. ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది, చాలా బాగుంది ఇది కూడా చూడడానికి. నెక్స్ట్ వచ్చేసరికి కొబ్బరి చెట్లు ఉన్నందున దయచేసి మీ వాహనాలు పార్కింగ్ స్థలాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అంటే బయట కొబ్బరి చెట్ల నుంచి ఏమన్నా పడ్డా ఈ టూరిజం వాళ్ళకి సంబంధం ఉండదన్నమాట. మీరు పార్క్ చేసినప్పుడే చూసుకోవాలి. ఓకే, మనం ఇప్పుడు వచ్చేసరికి రిసార్ట్స్ లోపల ఇది రిసెప్షన్ ప్లేస్. ఇది సార్ ఉన్నారు. సార్ మీ పేరు? సార్ నా పేరు వెంకటేష్ అండి. వెంకటేష్ గారు. ఓకే, ఎక్కువ చాలా మంది విజిటింగ్ కూడా వస్తున్నారండి ఇక్కడికి. ఓకే, హైదరాబాద్, వైజాగ్, ఈ దూర ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఇక్కడ ఉండడం కాకుండా చూసుకుంతమంది కూడా చూడడానికి కూడా వస్తున్నారు. అంటే పడవ జర్నీ ఎక్కడ నుంచి ఎక్కడికి ఉంటుందండి ఇది? మనం బోట్ జర్నీ కావాలంటే బోటింగ్ అయితే జనరల్ ట్రిప్ ఉంటుందండి. జనరల్ వచ్చేసి 15 minutes రౌండ్ ఉంటుంది. మన జీవతం నుంచి ఒక రౌండ్ వస్తుందండి. ఓకే, అట్లా కాకుండా దాన్ని 1 hour కానీ 2 hours కూడా రైడ్స్ ఉంటాయి. ఓకే, ఐలాండ్ ఉంది అక్కడ, ఐలాండ్ అని. ఓకే ఓకే, ఐలాండ్ దగ్గర నుంచి జస్ట్ అక్కడ ఐలాండ్ దిగుతారు. దిగి అక్కడ గోదావరిలో స్విమ్ చేయడం కానీ అట్లా చేసుకుని వచ్చే అవకాశం ఉంటుంది. రేట్స్ ఎలా ఉంటాయి దానికి? అదైతే 1 hour అయితే 3500 అండి. 3500 రూపీస్ పడుతుంది. మామూలుగా అయితే 15 minutes రౌండ్ అయితే పర్ హెడ్ వచ్చి 80 రూపీస్ టికెట్. 80, ఓన్లీ 80 రూపీస్. పర్లేదు, 80 రూపాయలు గోదావరిలో అలా రౌండ్ వేయచ్చు. హౌస్ బోట్స్ ఉన్నాయండి, 2 హౌస్ బోట్స్ ఉన్నాయి. హౌస్ బోట్ వచ్చేసండి 24 hours కి 15,000 అండి. 15,000 24 అంటే 12,000. ఎక్కడ వరకు వెళ్తుందండి అది? మార్నింగ్ 10 స్టార్ట్ అవుతుందండి. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు బోట్ రైడ్ ఉంటుంది. ఓకే, మార్నింగ్ 10కి వెళ్ళి ఇలా నర్సాపురం రేవ్ ఉంది కదండి, రేవ్ వరకు వెళ్ళి మళ్ళీ మనకి లంచ్కి వచ్చేస్తుంది. ఓకే, లంచ్ పికప్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ మన శివకొండ లంక ఉంది కదా, లంక వరకు వెళ్తుంది. ఓకే, ఈవినింగ్ 6 కల్లా మళ్ళీ మనకి ఓటుకు వచ్చేస్తుంది. ఓకే సార్. ఓకే, రూమ్స్ ఎక్కడి నుంచి ఏ రేట్ నుంచి ఏ రేట్ స్టార్ట్ అవుతాయి? మన దగ్గర అయితే 3 టాయిలెట్స్ ఉన్నాయండి. స్టాండర్డ్, డీలక్స్, సూట్. ఓకే, స్టాండర్డ్ వచ్చేసింది 2900, 2800, 2800. డీలక్స్ వచ్చేసింది 3584. ఓకే, సూట్ వచ్చేసింది 5600. 5000. ఇది ఫంక్షన్ హాల్ అంటారు, ఇది కాన్ఫరెన్స్ హాల్. ఓకే, చూద్దాం. ఓకే, ఏమైనా కాన్ఫరెన్స్ కండక్ట్ చేసుకోవాలండి, ఏమైనా కంపెనీ మీటింగ్స్ కానీ, మ్యారేజెస్ కానీ. ఓకే, ఎంత పడుతుంది సార్ ఇది? ఇది వచ్చేసి 14,160 రూపీస్ అండి. 14,000. ఓకే ఓకే సార్, టోటల్ 30 రూమ్స్ ఉన్నాయండి. 30 రూమ్స్. ఓకే, మనం బుక్ చేసుకోవాలంటే నెంబరు ఆన్లైన్ బుకింగ్ ఉందండి, www.apdtc.in. ఏది ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందా ఆన్లైన్ బుకింగ్ ఉంది కదా. ఓకే ఓకే, ఆన్లైన్ వెబ్సైట్, ఆన్లైన్లో చేసుకోవచ్చు అన్నమాట. మొత్తం ఏపీ టూరిజం మొత్తం అంటే 2000 కిలో ఉన్న మొత్తం రిసార్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓకే ఓకే, అక్కడ ఒకసారి వైజాగ్ అరకు వ్యాలీ అంటది ఒకసారి పైన. ఫస్ట్ది అరకు వ్యాలీ హరిత రిసార్ట్స్, నెక్స్ట్ ద్వారకా తిరుమల హరిత రిసార్ట్స్, కింద వచ్చేసరికి భవానీ ఐలాండ్ హరిత విజయవాడ. అది నెక్స్ట్ అక్కడ అనంతగిరి కూడా, అది అరకు దగ్గర అండి. అనంతగిరి. ఓకే, పాపికొండలు ప్యాకేజ్ కిందదండి, కిందది సూర్యలంక ఈ కృష్ణ బాపట్ల దగ్గర. ఓకే, ఇవి మొత్తం టోటల్ 6 ఉన్నాయి.
దీంతో 7. అండి జస్ట్ ఇవి వచ్చేసండి వైజాగ్ ప్లస్ విజయవాడ డివిజన్ సంబంధించి మొత్తం మన టూరిజం తిరుపతి ఇంకా మొత్తం 8 డివిజన్లు ఉన్నాయండి. మొత్తం కూడా ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఫుల్లీ బాడీ మసాజ్ ఉందండి మసాజ్ సెంటర్ ఉందండి. మసాజ్ సెంటర్. ఓకే, ఫుల్ బాడీ మసాజ్ అయితే 75 మినిట్స్ చేస్తారండి. ఎంత పడుతుందో చార్జెస్ అది మన మసాజ్ సెంటర్లో అడగాలి ఇవైతే. ఓకే, మసాజ్ సెంటర్ అయితే ఉంది దీనికి. ఓకే, ఒకసారి ఆ వ్యూ చూడాలి, బాగుంది. ఇది స్విమ్మింగ్ పూలా? ఓకే, స్విమ్మింగ్ పూల్ ఛార్జ్ ఎలా అండి అది? స్విమ్మింగ్ పూల్ ఓన్లీ రూమ్స్ వాళ్ళకండి, ఆర్డర్స్ లేదండి. రూమ్ తీసుకుంటే కాంప్లిమెంటరీ. ఓకే ఓకే, రూమ్లో కాంప్లిమెంటరీ అది. ఎంతసేపు చేయొచ్చు అండి? జస్ట్ 1 అవర్ 2 అవర్స్ అట్లా ఉంటుంది. 1 అవర్ 2 అవర్స్. ఓకే, ఓకే. మీరు అన్న బోట్ జర్నీ అది ఇదేనా? ఇదండి. ఇది ఎంత పడుతుంది? అంటే పర్ హెడ్ వచ్చి 80 రూపీస్ అండి. ఇది 80 రూపీస్. జనరల్ ట్రిప్ అంటే బ్రిడ్జ్ అవతలకి వెళ్తుంటారా? అవతలకి వెళ్ళి 15 నిమిషాల్లో మనకి కంప్లీట్ చేసేస్తుంది. 80 రూపీస్ సరిపోద్ది దానికి. ఓకే, అది మీరు అన్న పెద్దది బోట్ అండి. అదే సార్, అది 2 బోట్స్ ఉన్నాయండి. ఆల్రెడీ ఒక బోట్ వెళ్ళింది. ఓకే ఓకే, ఓ బోట్ వెళ్ళింది. ఇదేంటండి ఇది? అది కూడా A3 బోట్ అనమాట అండి. ఇది వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి 150 రూపీస్. ఇది 150 రూపీస్ అండి కింద బోటు. అది లోడ్కి అంటారు అవతలదే? మనం పంట అనమాట అండి, బోట్ తాగడం కోసం. ఓకే, దానిపైన ఎక్కడం కోసం అంతే. నెక్స్ట్ వచ్చేసరికి మనం రైల్వే బ్రిడ్జ్ మాట అది. ఇది వచ్చేసరికి రోడ్ బ్రిడ్జ్ మాట, వెస్ట్ ఈస్ట్ గోదావరిని కలిపి బ్రిడ్జ్ అది. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి రైల్వే బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకొక పిల్లర్ అయితే వేయాలి మధ్యలో. ఓకే, ఇంకేమున్నాయి సార్? అంతే కదా? ఒకసారి చూద్దాం. ఇవి పిల్లల ఎక్విప్మెంట్ అన్నమాట. ఇది ఇవి కూడా మామూలు కాంప్లిమెంటరీ అంటారు రూమ్స్తో పాటు. ఓకే, మామూలుగా మరి బయట నుంచి 1 అవర్ అలా వస్తున్నారు కదండి, వాళ్ళకి టికెట్ ఎంత ఉంటుందండి? వచ్చి 10 రూపీస్ అండి లోపలికి ఎంట్రన్స్ ఫీజు. వాళ్ళు మామూలు కాకుండా రూమ్స్ కాకుండా 10 రూపీస్. ఏమి ఇలా చూసి వెళ్ళిపోవడానికి అండి? ఓకే, వచ్చిన తర్వాత రెస్టారెంట్ కానీ బోటింగ్ కానీ ఏదైనా సెపరేట్ చేయాలి. ఓకే, అలా కావాలనుకుంటే స్విమ్మింగ్ చేయాలన్నా కూడా స్విమ్మింగ్ లేదండి. ఓకే రూమ్స్ కానీ. ఓకే సార్, ఓకే. మీ దాంట్లో రూమ్ తీసుకున్నాం అనుకోండి, అది టైమింగ్స్ ఎలా ఉంటాయండి? మార్నింగ్ 10 AM to నెక్స్ట్ డే 9 అండి. ఓకే, 10 AM to 9 AM. మనం ఎప్పుడు వచ్చినా కానీ ఈవినింగ్ వచ్చారనుకోండి, మార్నింగ్ 9 AMకి చెక్అవుట్ అండి. ఓకే ఓకే. ఇంకొక రోజు ఎక్స్ట్రా ఉంటే మళ్ళీ 2 రోజులు సెకండ్ డే కంటిన్యూషన్ అవుతుంది. అమ్మో, అంటే పొద్దున్న ఆ టైంకి రావడం బెటర్, 9 కల్లా రావడం. అట్లయితే ఫుల్ డే కవర్ అవుతుంది అండి వాళ్ళకి. సింగిల్ అండి ఇది? ఇది డీలక్స్ రూమ్ అండి. డీలక్స్ రూమ్. ఓకే, ఇది ఎంత పడుతుంది? 3584. ఓకే ఓకే. 25 అన్నది 2800 అండి. 28. అది స్టాండర్డ్ రూమ్ అండి. ఏసీ.
బాల్కనీ కూడా ఉంది. ఇక్కడ నుంచి గోదావరి వ్యూ ఉంటుంది మరి. ఓకే ఓకే, డీలక్స్ అన్నిటికి. ఇందులో వచ్చేసరికి బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఈ బార్లోనే ఉన్నాం మనం. ఇక్కడ వచ్చేసరికి రూమ్ సర్వీసు ప్లస్ ఇక్కడ తాగే సదుపాయం కూడా ఉంది. ఇక్కడ ఏమేమి బ్రాండ్స్ దొరుకుతాయో అది ఒకసారి చూద్దాం. ఇది వచ్చేసరికి రెస్టారెంట్. ఇక్కడ రూమ్స్తో పాటు ఇంక్లూడింగ్ ఫుడ్ అయితే ఉండదు. ఫుడ్కి మనం వేరే ఛార్జ్ చేయాల్సిందే. ఇక్కడ దొరికే వచ్చేసరికి స్టార్టర్స్ అన్నీ దొరుకుతాయి. అదేవిధంగా బిర్యానీస్, ఫ్రైడ్ రైస్ అన్నీ దొరుకుతాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం మనకి ఇంక్లూడింగ్ రూమ్స్తో పాటు వస్తుంది. ఇక్కడ ఫుడ్ అంతా క్వాలిటీగానే ఉంటుంది. అదేవిధంగా ఈ రెస్టారెంట్లో టీ హైలైట్ ఉంటుంది. ఎవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఉంటే ఒకసారి టీ కూడా టేస్ట్ చేయండి. ఇక్కడైతే 2 రిసార్ట్స్ ఉన్నాయనుకున్నాం కదా. ఒక రిసార్ట్స్ అయితే చూసాం. మన రైట్ సైడ్ లో చూడొచ్చు. ఇదే హరిత రిసార్ట్స్. ఇక్కడ రూమ్ వచ్చేసరికి 6,700 నుంచి 20,000 వరకు ఉంటుందంట. అయితే ఇక్కడ పర్మిషన్ వీడియో తీయడానికి వెళ్ళేవారంట. పైనుంచి మనం పర్మిషన్ తెచ్చుకుని వీడియో తీయాలంట. ఇక మిగతా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. మీరు ఆన్లైన్ లో చూసుకుని రూమ్ కావాలంటే అలా బుక్ చేసుకోవడం. అక్కడైతే దిండి రిసార్ట్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ రూమ్ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి రూమ్స్. అక్కడ కొంచెం మనం ఫ్రంట్కి వస్తే చించినాడ బ్రిడ్జి దాటి కొంచెం ఫ్రంట్కి వస్తే ఇక్కడ గణేష్ రెస్ట్ హౌస్ అని ఉంటుంది. అంత రేటు పెట్టలేనన్న వాళ్ళు ఇక్కడ రూమ్స్ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ రూమ్స్ తీసుకుని గోదావరి జిల్లాలో చూడవలసిన ప్లేస్లు అవి చూడవచ్చు. ఎంత పడుతుంది సార్ రూమ్ వచ్చేసి మన దగ్గర నాన్ ఏసీ వచ్చేసి 1000 రూపీస్ అండి. ఏసీ అయితే 1500 అండి. ఓకే ఓకే. అలాగే ప్రీమియం కూడా ఉంటుంది మన దగ్గర. అది 2000. 24 అవర్స్ అండి. 24 అవర్స్ కి నాన్ ఏసీ 1000, ఇదైతే 1500. ప్రీమియం ఏమో 2000. ఓకే. నెంబర్స్ ఉంటాయండి. ఆన్లైన్ సిస్టమ్ ఉంటుందా? ఆన్లైన్ పెట్టలేదు సార్. ఓకే ఓకే. మామూలు ఇక్కడికి వచ్చేస్తే ఉంటాయి కదా రూమ్స్. మొత్తం ఎన్ని ఉంటాయో? 25 ఉన్నాయండి రూమ్స్ అండి. అన్ని ఇక్కడికి 1 కిలోమీటర్ అండి. దీని నుంచి ఇక్కడికి 1 కిలోమీటర్. కలెక్షన్ ఉందా? ఉన్నది సార్. ఓకే, పర్లేదు. 1500 ఇది ఏసీ. ఇది ఏసీ సార్. ఓకే. ఎన్ని ఈ మధ్యలో కట్టినట్టున్నారు రూమ్స్? అవును సార్, న్యూ కన్స్ట్రక్షన్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అప్పనపల్లి, అంతర్వేది, ఇంకేం కవర్ చేయొచ్చు అంటారు? అప్పనపల్లి, అంతర్వేది ఈ సైడ్ అయితే అయ్యానండి మెయిన్ ప్రాజెక్ట్స్ అయితే. ఓకే ఓకే. ఇంకా బాత్రూమ్స్ సార్, గేజర్ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి. గేజర్ అన్నీ ఉన్నాయి. అన్నీ. ఓకే, బాగుందండి రూమ్ కూడా. థ్యాంక్స్. అంటే మీ దగ్గరకు వచ్చే కాంటాక్ట్ చేయాలి? అవును సార్, డైరెక్ట్ ఇది నాన్ ఏసీ రూమ్. నాన్ ఏసీ ఏది వచ్చినా మన దగ్గరే కాంటాక్ట్ చేయాలండి. ఓకే. అక్కడ రిసార్ట్స్ పరంగా కూడా అక్కడ మన నెంబర్స్ అనేది అక్కడ ప్రొవైడ్ చేస్తారండి. వాళ్ళు ఇస్తారండి అక్కడ. అంటే ఎక్కువ ఎవరు వస్తూ ఉంటారండి మీ దగ్గరికి? ఇక్కడ మనకి అంతర్వేది ఇలా విజిట్ చేయడానికి వచ్చిన ఆ పర్సన్స్ రిసార్ట్ లో స్టే చేసి డ్రైవర్స్ ని ఇక్కడికి పంపుతారనమాట అండి. ఎక్కువ డ్రైవర్స్ కి అది ఏదైనా ఈవెంట్లు కానీ జరిగిన ఇది కూడా నాన్ ఏసీ అండి. ఇంకా నాన్ ఏసీ ఏసీ అంటూ డిఫరెన్స్ అంటే ఏసీ ఉండదండి. ఇంకా ఒకే సైజు ఒకే ఇలాగా ఇంకా వేరే ఏమి ఉండదు. సేమ్ ఒకే సైజు. ఏసీ ఒకటి ఉండదు అంతే నాన్ ఏసీకి వచ్చేది. అంటే ఎప్పటికప్పుడు పెయింట్ చేయంత ఉంటారు ఏంటి? నీట్ గా ఉంది. ఇదైతే న్యూ కన్స్ట్రక్షన్ జరిగింది. అలాగైనా నీట్ గానే ఉంచుతామండి. 24 అవర్స్. అవును సార్. 1000 నాన్ ఏసీ 1000, ఏసీ 1500. పైన ప్రీమియం సూట్ ఉంది, అది చూపిస్తాను. అదైతే 2000 అండి ప్రైస్. ఓకే.
అయితే వ్యూ బాగుంటదండి ఇక్కడ. ప్రీమియం రూమ్స్ వచ్చేసి వ్యూ అయితే బాగుంటుంది. రూమ్ ఉన్నాయండి మొత్తం? ఈ 5 రూమ్స్ సార్. 5 రూమ్స్. ఈ 5 రూమ్స్ సార్. ఇదంతా రూమ్ రెంట్? ఇది 2000 సార్. 2000. ఈ పైన ఉంటే వ్యూ కూడా బాగుంది అంట. అలాగే. ఓకే, గణేష్ రెస్ట్ హౌస్. అలా ఇక్కడ బిర్యానీ సెంటర్ కూడా ఉంటుంది, బాగా ఫేమస్ ఇది. అవునండి, కాజా బిర్యానీ సెంటర్. అది చాలా ఫేమస్. ఎంత అండి బిర్యానీ ఇది? దమ్ బిర్యానీ అది ఫుల్ వచ్చేసి 250 రూపీస్ అండి. ఇదే ఫుల్ వచ్చి 250. ఓకే, ఇక్కడ స్టే చేసిన వాళ్ళు ఎవరైనా అక్కడ తినడానికి బాగానే ఉంటుంది. అవునండి, అవును. చాలా పెద్దది రూమ్. సేమ్ అలాగే ఉంటాయి కదా బాత్రూమ్? సేమ్ బాత్రూమ్ అన్ని ఉంటాయి. మనకి బిర్యానీ అంటే ఎవరన్నా ఫుడ్ పార్సిల్ ఆర్డర్ ఇచ్చి? అవునండి, తీసుకొస్తారండి. బాయ్ ఉంటారు, బాయ్ తీసుకొస్తారు. బాయ్. మీ నెంబరు ఎలా? నా నెంబర్ మెన్షన్ చేయొచ్చండి, చెప్తాను. ఓకే. అది ఇది వరకు ఉండేది కదా ఫస్ట్? 2 years బ్యాక్ అది రన్ చేసామండి. ఇదైతే 1 year అవుతుందండి. ఇప్పుడు 1 year. రూమ్స్ ఉన్నాయండి దాంట్లో? 9 రూమ్స్ ఉన్నాయండి మొత్తం. ఓకే. అదే ప్రీమియం రూమ్స్ ఇక్కడ మీద వెరైటీగా ఉంటాయి. అవి అయితే 4 rooms. అది అంటే దేనికి అది డిఫరెన్స్ ఉంటుంది. చూడటానికి అవి బాగుంటాయి, ఇవి అయితే కంఫర్ట్ గా ఇవి బాగుంటాయండి. ఒక 5 numbers అండి. ఈ 25 రూమ్ల వరకు ఉన్నాయన్నమాట? అవును సార్, 25 రూమ్స్ అండి మన దగ్గర. ఫ్యామిలీ ఓరియంటెడ్ కదా? అవును సార్, ఫ్యామిలీ ఫ్యామిలీ ఓరియంటెడ్. ఎక్కువ ఎవరు సింగిల్ గా వచ్చినా ఫ్యామిలీ వచ్చినా రూమ్స్ ఉంటాయి? ఎవరికైనా అవైలబుల్ గా ఉంటాయండి. ఓకే సార్. రీజనబుల్ ప్రైస్ లో ఉంటాయి రూమ్స్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అవి కూడా చూపిస్తానండి రూమ్స్, అవి బాగుంటాయి. ఫస్ట్ చూసాం కదా సార్. మీ పేరు ఏంటండి? గణేష్ సార్ నా పేరు. మన రూమ్ చూసాం కదా, ఈయన పేరు మీద ఈ గెస్ట్ హౌస్లు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఒక సరదా గోల్ది ఆయన కొనుక్కున్న జీప్ ఇది ఏంటండి? ఇది మహేంద్ర అండి. మహేంద్ర అంటే మీరు చేయించారంటారు? ఇది చేయించిందే తీసుకున్నాను. ఓకే. మొత్తం టైర్స్ ఇవన్నీ కూడా అన్నానండి, చేయించిందే తీయించుకున్నాను. చాలా బాగుంది బండి కూడా. అంటే అప్పుడప్పుడు తీస్తా ఉంటారా? అప్పుడప్పుడు అండి. మామూలుగా వేరే కార్ ఉందా? వేరే ఉందండి, స్విఫ్ట్ డిజైర్ ఉంది కొత్తది. అది ఇది మన పర్సనల్ గా సరదాగా ఎక్కడికైనా వెకేషన్ వెళ్తాకి. ఇవి ఏంటండి? ఇవి పెట్టండి. ఇది ఈ మధ్య తీసుకొచ్చాను. 11 months డాగ్ అండి ఇది. కేన్ క్రాస్ అండి బ్రీడ్. కేన్ క్రాస్ బ్రీడ్. మామూలు కాపలాగా ఉంటుందనండి? అవునండి, హెవీ అండి. ఓకే. ఒకటేనా ఇంకేమైనా ఉన్నాయండి? ఉందండి, డాబర్ మ్యాన్. అదిగోండి అది. ఇది డాబర్ మ్యాన్. అదైతే 8 years నుంచి మాతో పాటు ఉంటుంది అది. ఓకే. ఇదైతే 11 months అయిందంటే. టైర్లు వేస్తారంటారు దీనికి? ఏమన్నా హెవీ టైర్లు వేస్తారంట? అవునండి, ఇంకా హెవీ ఇచ్చండి దీనికి. ఇంకా హెవీ ఉంటాయండి. ఓకే. మామూలుగా 4x4 ఉంటుంది అనుకుంటా? అవునండి, 4x4 ఉంటుంది. నేను తీయించేసానండి. అది కొంచెం ఇది ఫైర్ అని ఉంది. ఏమండి? అదేండి మామూలు ఏదైనా గమ్ముని అవుతే ఫైర్ కొట్టడానికి అండి, అంతే. ఇది ఇక్కడ అప్పుడప్పుడు వెడ్డింగ్ షూట్స్ కి ఇస్తుంటా అనమాట అండి. వెడ్డింగ్ షూట్స్. ఇది 4000 అండి. 24 hours అండి. డ్రైవర్ మన డ్రైవర్ అండి. మన డ్రైవర్ అయితే 4000. డీజిల్ వాళ్ళదేనండి. ఇంకా ఎంత లెక్క తిరుగుతారు అనేది ఇంకా మనకి తెలియదు. డ్రైవర్కి 1000 రూపాయలు పోతుంది. డ్రైవర్ పోతుంది కదండి ఇంకా వాళ్ళకి. ఇది ఓకే. ఈ సైలెన్సర్ ఏదైనా చేయించారేమో? ఇదంతా మామూలు డమ్మేనండి. ఇది సైలెన్సర్ షో అండి, షూట్ కోసం. ఓకే, అంతేనండి, లుక్ కోసం. ఓకే. ఓల్డ్ మోడల్ జీపే కానీ చాలా న్యూగా చేశారు. అవునండి. అంటే స్టీరింగ్ అదన్నీ మార్పించుకున్నారా? మొత్తం అన్నీ పవర్ స్టీరింగ్ అన్ని. పవర్ స్టీరింగ్ ఇది? అవునండి, పవర్ స్టీరింగ్. మారుతి స్టీరింగ్ సెట్ చేయించారా మహేంద్ర దానికి? అవునండి, అవును. ఓకే. ఇదైతే అనుకుంటున్నాం మనం. ఆ రిసార్ట్ లో స్టే చేస్తారు అలా. అక్కడ తర్వాత బాడీ గార్డ్స్ కానీ అలాంటి బౌన్సర్స్ కి ఇటువంటి మన దాని మీద స్టే చేస్తారు అనమాట. మన దగ్గర ఇది వరకు ఓల్డ్ మోడల్ జీప్ ఉండేది కదా, దాన్నే చేయించింది ఈయన కొన్నారంట. చేయించిన వాళ్ళు ఏం చేశారంటే గేర్ రాడ్ కాడి నుంచి క్లచ్, బ్రేక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు న్యూగా ఎలా ఉంటాయి ఇవన్నీ మార్చారంట. ఈ స్టీరింగ్ అయితే ఈయన మార్పించారంట, పవర్ స్టీరింగ్. మొత్తానికి ఆయనకి అయితే 4 lakhs అయిందంట. ఇంకా ఈ జీప్ నడుపుతుంటే ఏదో కారు నడిపినట్టు ఉంది తప్ప ఏదో ఓల్డ్ మోడల్ జీప్ నడిపినట్టు అయితే లేదు. ఇదండి దిండిలో ఉన్న రూమ్స్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.